ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. మరియు స్నేహితులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరు భగవంతుడైన భోలేనాథుడు శివశంకరుడి ఆశీస్సులతో మీ అందరూ చాలా చాలా బాగున్నారని, మీ ఇంట్లో మంగళకరమైన స్థితిలో ఉన్నారని ఆశిస్తున్నాము. హరహర మహాదేవ. స్నేహితులారా, మీ అందరికీ తెలియజేసేదేమిటంటే రాబోయే 24 గంటల్లో అంటే ఈ సమయంలో మీ అందరికీ ఎంతటి పెద్ద మరియు ఎంతటి భయంకరమైన శుభవార్త అందబోతుందంటే స్నేహితులారా, ఆ శుభవార్త విని మీరు మిఠాయిలు పంచవలసి వస్తుంది. ఈ సమయంలో మీ సంతోషానికి తలదాచుకునే చోటు ఉండదు, అనగా హద్దులు ఉండవు. ఈ కాలంలో మీకు చాలా పెద్ద మరియు చాలా ముఖ్యమైన సమయం చూడడానికి లభిస్తుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు చెప్పబోయే విషయాలు తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. అవును స్నేహితులారా, మరి ఎవరైతే ఎల్లప్పుడూ శుద్ధ మార్గంలో నడుస్తారో, ఎవరైతే పొరపాటును కూడా ఎవరిని అవమానించరో, ఎవరైతే తమ జీవిత కాలంలో ప్రతి పరిస్థితుల్లోనూ ధైర్యంగా నిలబడతారో, వారి కోసం అద్భుతమైన పరిస్థితులు నిర్మించబడుతున్నాయి. అవును స్నేహితులారా, మీ అందరికీ సమాచారం కోసం తెలియజేస్తున్నాము. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే ఆ పరమేశ్వరుడి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షాలు, సిరి సంపదలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మీ కష్టాలన్నీ కూడా ఆయన కృపతో అన్ని తొలగిపోతాయి. అవును స్నేహితులారా, ముఖ్యంగా ఈ రోజున మీకు వృద్ధి అనే పేరు గల శివయోగంతో పాటు అమృత సిద్ధి యోగం అని పేరు గల రాజయోగం నిర్మించబడుతుంది. దానితో పాటు మీ జాతకంలో ఈ సమయంలో చుట్టుప్రక్కల అనగా 4 వైపుల నుండి ధనప్రాప్తి కలిగే యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. అవును స్నేహితులారా, ధనయోగం మరియు రాజయోగాలతో పాటు ఈ సమయంలో సుఖ సమృద్ధి యోగాలు కూడా మీ అందరి రాశిపై ఏర్పడుతున్నాయి. దీని కారణంగా ఈ సమయంలో లక్ష్మీమాతాదేవి మరియు సాక్షాత్తు ఆ పరమశివుడు అపార కృప, శుభదృష్టి మీ అందరికీ లభించబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సమయంలో మహాదేవుడు మరియు లక్ష్మీదేవి హస్తం మీ తలపైన ఉండబోతుంది. దీని వల్ల మీ జీవిత కాలంలో హఠాత్తుగా చాలా పెద్ద పెద్ద శుభవార్తలు మీకు అందబోతున్నాయి. మరి స్నేహితులారా, మీకు ఈ సమయంలో ఏ పెద్ద మరియు ముఖ్యమైన శుభవార్తలు లభిస్తాయి ఇప్పుడు వెంటనే తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియోలో మనం పూర్తి వివరంగా ఏ రంగాల్లో మీకు ఏ శుభవార్తలు అందుతుంది, అలాగే ఏ విషయాల్లో మీరు ఏ మాటల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మరియు ఏ తప్పును ఇప్పుడు మీరు పొరపాటు కూడా చేయకూడదు, ఏ తప్పులైతే మీరు గత సమయంలో చేశారు వాటి వల్ల మీరు చాలా నష్టాన్ని కూడా భరించాల్సి వచ్చింది. కాబట్టి స్నేహితులారా, ఈ రోజు వీడియో మీ అందరికీ చాలా ముఖ్యమైనది మరియు చాలా అదృష్టకరమైనది కాబోతుంది. కుంభరాశి స్నేహితులు చాలా అదృష్టవంతులు. ఎవరైతే ఈ రోజు ఈ వీడియో చివరి వరకు చూడగలరో, ఎవరైతే ఈ రోజు ఈ వీడియో చివరి వరకు చూస్తారో, మేము ఈ మాటను ఖచ్చితంగా చెప్తున్నాము, వారి జీవిత కాలం నుండి ఏవైతే సంకటాలు ఉన్నాయో, ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా దూరం అవుతాయి. మరి సంతోషం తలుపు తడుతుంది, లక్ష్మీదేవి నివాసం ఉంటుంది, మహాశివుడి అపార కృప లభిస్తుంది. మరి స్నేహితులారా, కాబట్టి వీడియోని చివరి వరకు ఏం మాత్రం వదలకుండా జాగ్రత్తగా చూడండి. మొట్టమొదట ఎవరైతే మహాదేవుడు మరియు లక్ష్మీదేవి యొక్క నిజమైన భక్తులు ఉన్నారో, ఈ వీడియోను ప్రేమతో లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో, నిజమైన హృదయ భావంతో హరహర మహాదేవ, జై మహాలక్ష్మి అని తప్పకుండా రాయండి. లక్ష్మీదేవి మరియు భోలేనాథుడు శుభ అపార కృప మీ అందరికి లభిస్తూనే ఉంటుంది. స్నేహితులారా, మొదటిగా మీ అందరికి చెప్పేది ఏమిటంటే ఈ సమయం అంటే రాబోయే 24 గంటల సమయ వ్యవధిలో ఇందులో గ్రహాల స్థితి ఏదైతే ఉందో అది మీ కోసం చాలా పెద్ద పెద్ద శుభవార్తలను తీసుకొస్తుంది. ఈ సమయంలో మీరు కొన్ని విషయాల పట్ల ఖచ్చితంగా జాగ్రత్తగా అయితే ఉండాలి, మరియు కొన్ని రంగాల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి. మరియు స్నేహితులారా, చూస్తారు మీ జీవిత కాలంలో ఏ అద్భుతాలు జరుగుతాయో, ఏ కృప మీపై కురుస్తుందో లక్ష్మీదేవి మరియు మహాదేవుడిది. మరియు మీ సంతోషాలకి హద్దులు ఉండవు. ఈ సమయంలో మీరు సంతోషంతో ఊగిపోతారు. అందుకే ఈ రోజు శుభవార్త విని మిఠాయిలు పంచవలసి వస్తుంది. ఎందుకంటే ఇది అంత పెద్ద శుభవార్తని చెప్పుకోవచ్చు. మీరు మీ కళ్ళను మీరే నమ్మలేరు. మనం మీ అందరికీ తెలియజేసేది ఏమిటంటే లక్ష్మీదేవి మరియు పరమశివుడి కృపతో ఈ గ్రహాల మార్పు మీ పక్షంలో ఉండబోతుంది. దీనివల్ల సమయంతో పాటు మీ పని రంగంలో హఠాత్తుగా ఒక పెద్ద పెరుగుదల కనిపిస్తుంది. ఏ పనినైతే ఆగిపోయిందో అవి ఈ రాబోయే 24 గంటల్లో శిఖరాలను తాకుతాయి. అన్ని పనులు మీ పక్షంలో ఉంటాయి. ఈ సమయంలో పాత పనులు ఏవైతే మీరు చేశారో అవి ఇక అవ్వవు అని మీరు అనుకొని మర్చిపోయారు. మేం మీకు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉండడం వల్ల, గ్రహాల స్థితి మీతో ఉండడం వల్ల, శివయ్య మరియు లక్ష్మీదేవి ఆశీస్సులు మీతో ఉండడం వల్ల ఆ పనులన్నిటిలోనూ ఇప్పుడు మీకు మంచి ఫలితాలు అయితే చూడడానికి లభిస్తాయి. అన్ని ఫలితాలను చూసి మీరు సంతోషంతో ఊగిపోతారు. స్నేహితులారా, ఇవి ఏమి చిన్నపాటి ఫలితాలు కావు. ఇవి మీ జీవిత కాలాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అటువంటి పెద్ద శుభవార్త మీకు లభించబోతుంది. అవును, గతంలో మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తూ ఉండి మీకు ధనం గురించి సమస్య ఎదురవుతూ ఉంటే, లేదా ఏదైనా పని గురించి సమస్య ఎదురై మీరు ఆ పనిని ప్రారంభించలేకపోతే, మేము మీ అందరికి తెలియజేసేది ఏమిటంటే ఈ సమయంలో ఏదైతే గ్రహ స్థితి ఏర్పడుతుందో ఈ సమయంలో మీ
మీ నిరీక్షణ ముగుస్తుంది మరియు మీరు కొత్త పనిని ప్రారంభించగలుగుతారు. మీరు సంతోషాలను మీ చేతితో అందుకోగలరు. అవును స్నేహితులారా, ఈ సమయంలో మీ అన్ని కష్టాలకు పరిష్కారం లభిస్తుంది. మహాదేవుడు మరియు లక్ష్మీదేవి కృప మీ అందరి జీవిత కాలంలో ఉండడం వల్ల దుఃఖం, బాధల నుండి కూడా మీకు విముక్తి కలిగిస్తుంది. మరియు ఈ గ్రహాలు మీ పక్షంలో ఉండడం వల్ల మహాదేవుడు మరియు లక్ష్మీదేవి కృపతో ఉంటుంది. మేము మీకు తెలియజేస్తున్నాము, సంతాన సంబంధిత ఏవైతే ఇబ్బందులు ఉంటే ఈ సమయంలో వాటికి పరిష్కారం అయితే లభిస్తుంది. దానితో పాటు ఈ సమయంలో మీరు గతంలో ఏవైతే ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఉన్నారో, దేని వల్ల అయితే మీరు చాలా ఉక్కిరిబిక్కిరిగా అనిపించిందో, ఈ సమయంలో వాటన్నిటి నుండి మీకు విముక్తి లభిస్తుంది. మరియు ఎల్లప్పుడూ మీరు మీ జీవిత కాలంలో ఏ పనుల గురించి అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారో మీకు ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుంది మరియు సంతోషంగా అనుభూతి చెందుతారు. అన్ని పనులు మంగళకరమైన రీతిలో పూర్తవుతాయి. మహాదేవుడు మరియు లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ అన్ని ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఇల్లు, కుటుంబం, పెద్దల ఆశీస్సులు పొందండి. ఇంటి, కుటుంబంలో సానుకూల శక్తిని ఉంచండి. ఇందువల్ల స్నేహితులారా, మీ కష్టమంతా ఏదైతే మీరు గత సమయంలో చేశారో అవన్నీ ఇప్పుడు రంగు తెస్తాయి. దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం మరియు మీ శక్తి రెట్టింపు వేగంతో పెరుగుతుంది. ఈ సమయంలో మీ యోగ్యత మరియు సామర్థ్యం ప్రకారం మీ అన్ని పనులు పూర్తి చేస్తారు మరియు మీ పట్ల మీరు గర్వపడతారు. నేను ఈ పని చేస్తాను, ఈ పని ఎల్లప్పుడూ సరైనదే అని. ఎందుకంటే మీకు మీ పైన మరియు లక్ష్మీదేవి మహాశివుడి పైన నమ్మకం ఉంది. వారు మీకు అన్యాయం చేయరు. మరి స్నేహితులారా, మీరు విన్నది అక్షరాల నిజం మరియు మీ లోపల ఉన్న విశ్వాసం కూడా ఖచ్చితంగా సరైనదే. మీరు గతంలో చేసిన మంచి పనులు, మీరు గత సమయంలో ప్రజలకు చేసిన సహాయం అన్నీ కూడా మీ వద్ద లేకపోయినా మీరు అన్ని పనులను చక్కదిద్దుతారు. ఇంట్లో చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ఇబ్బందులను మీ కళ్ళతో చూస్తూ కూడా ఏదో ఒక రకంగా వాటిని చక్కదిద్దుతారు. ఈ కఠిన పరిశ్రమ అంతా, ఈ పోరాటం అంతా ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు తెస్తుంది. ఈ సమయంలో మీకు కీర్తిని కలిగిస్తుంది. అవును స్నేహితులారా, మీకు మీ పని రంగం నుండి ఏదైనా అటువంటి శుభవార్త అందుతుంది. దీనివల్ల మీ అందరి జీవితంలో సంతోషాల యొక్క కొత్త మెరుపు వస్తుంది. ఈ వార్త విద్యకు సంబంధించింది కావచ్చు, ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, లేదా వ్యాపార రంగంలో ఎవరైతే ముడిపడి ఉన్నారో వారికి వ్యాపార రంగంలో కూడా ఏదైనా శుభవార్త అందవచ్చు. దీని అర్థం ఏమిటంటే స్నేహితులారా, ఏ జాతకులు ఏ రంగంలో అయితే పనిచేస్తున్నారో వారికి అందులో శుభవార్త అందడం ఈ సమయంలో ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో గ్రహాల స్థితి మీతో ఉంది. కాబట్టి గ్రహాల స్థితితో పాటు రాజయోగం ఏదైతే నిర్మింపబడుతుందో అందులో లక్ష్మీదేవి మరియు పరమశివుడి సాక్షాత్తు హస్తం ఉంది. దీని వల్ల మీ పనుల్లో విజయపు మెరుపులు ఉంటుంది. దీనివల్ల మీ పనుల్లో రెట్టింపు వేగం ఉంటుంది. ఈ సమయంలో ఒకవేళ మీరు ఏదైనా పని చేస్తూ ఉంటే దానిపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకండి. అవును, మేము మీకు చెప్పాము కదా, ఈ సమయంలో మీరు మీ చేతులతోనే మీ గౌరవ మర్యాదలు పెంచుకోగలరు. మీ మెరుపు, మీ శక్తి యొక్క మెరుపు ఈ సమయంలో పెరుగుతుంది. ఈ సమయంలో గ్రహాల స్థితి వల్ల మీకు ఉద్యోగ ప్రాప్తి యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే చాలా కాలం నుండి పోటీ పరీక్షల్లో ఉన్నారో వారి కోసం ఈ సమయం చాలా లాభదాయకమైనది. మీ కష్టానికి ఫలితం దక్కే సమయం వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కోసం మీరు వెతుకుతూ ఉంటే ఈ సమయంలో అది పూర్తి కావచ్చు. మరియు ఈ ఏదైతే సమయం ఉందో, ఏ పక్షం ఉందో, ఏ పనులు ఉన్నాయో అవి స్నేహితులారా మీ పక్షంలోకి రాబోతున్నాయి. మీరు ఎంత కష్టపడ్డారో మీ కష్టం ఇప్పుడు అంతే వేగంతో ఫలితాన్ని ఇవ్వబోతుంది. ఈ సమయంలో మీకు ఒక శుభవార్త ఏదో ఒకటి అలా అవుతుంది. దానివల్ల మీరు మిఠాయిలు పంచడానికి మౌనంగా తప్పనిసరిగా సిద్ధమవుతారు. అవును స్నేహితులారా, మీరు ఖచ్చితంగా కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. అవును, దానితో పాటు మేము మీ అందరి కొన్ని విషయాల పట్ల అప్రమత్తంగా ఉండమని కూడా చెప్పాము. మరియు కొన్ని పనుల విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏ పని అంటే ఈ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ అపరిచిత వ్యక్తిని నమ్మకూడదు. ఎవరితోనైతే మీరు గతంలో ఎప్పుడు సమయం గడపలేదో, అవును స్నేహితులారా, అటువంటి వ్యక్తిని మీరు అస్సలు నమ్మకండి. వారి మాటల్లో పడి మీరు ఏ పని చేసినా అది మీకు నష్టదాయకంగా మారుతుంది. మీ జీవిత కాలంలో మీకు ఇబ్బందులు తెచ్చిపెడతాయి. అవును, ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. వారి మాటల్లో పడి మీరు మీ పెద్ద నష్టాన్ని చేసుకోవచ్చు. కాబట్టి ఏ వ్యక్తి అయితే మీ జీవిత కాలంలో ఉన్నారో, అపరిచితుల్లో ఎవరి గురించి అయితే మీరు విచారించలేదో అనగా పరిశోధించలేదో అటువంటి వ్యక్తులను నమ్మకండి. వారిని సమయంలో దూరంగా ఉంచండి. వారితో ఎలాంటి పని చేయకండి. వీలైతే వారితో మాటలు కూడా తగ్గించండి. ఎందుకంటే అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇరికించవచ్చు. దీని వల్ల మీకు నష్టం కలగవచ్చు. కాబట్టి ఒకవేళ మీరు ఈ మాటలు అర్థం చేసుకుని ఉంటే ముందుకు మనం మాట్లాడుకుందాం. స్నేహితులారా, ఈ సమయంలో మీరు ఏ రెండు విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు ఒక రంగంలో పని చేస్తూ ఉంటే లేదా మీరు ఏదైనా అటువంటి చోట పని చేస్తూ ఉంటే, ఎక్కడైతే మీరు కొత్తగా ఉన్నారో అటువంటి చోట మీరు మీ ఉత్తేజాన్ని, మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అవును, మేము మీ అందరికీ చెప్పేది ఏమిటంటే చాలా మంది జాతకుల్లో ఈ అలవాటు ఉంటుంది. వారు తమ పని చేసే సమయంలో తమ కోపాన్ని నియంత్రించుకోలేరు. మీ ఇదే ఒక చాలా పెద్ద సమస్య. ఎందుకంటే మీరు నిజాన్ని ఎల్లప్పుడూ పైన ఉంచుతారు మరియు అబద్ధాన్ని మీరు
సహించలేరు. కానీ మేము మీ అందరికీ తెలియజేస్తున్నాము, ఈ గుణం మీకు చాలా సహజమైనది. ఈ స్వభావం మిమ్మల్ని అందరికంటే భిన్నంగా చూపిస్తుంది. కానీ ఒకవేళ మీరు ఏదైనా కొత్త పనిలోకి వెళ్ళినట్లయితే, ఒకవేళ మీరు ఎవరైనా కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నట్లయితే, అటువంటి సమయంలో మీరేం చేయాలంటే మీ కోపం, మీ ఉత్తేజం పైన మీరు నియంత్రణ ఉంచుకోవాలి. స్నేహితులారా, ఒకవేళ మీరు ఈ విషయాలను గుర్తుంచుకుంటే మీ పని విజయవంతమవుతుంది. ఒకవేళ మీ పనిలో ఏదైనా లోపం ఉంటే మీకంటే పెద్దల నుండి మీకు సహకారం లభిస్తుంది. వారు సహకారం అందించి మీ పనుల్లో కూడా విజయం సాధించడానికి సహాయం చేస్తారు. కాబట్టి ఆ విషయాలను గుర్తుంచుకోవాలి. అంటే వ్యాపార రంగంలో కూడా ఈ విషయాలను గుర్తుంచుకోండి. దానితో పాటు మేము మీ అందరికి చెప్పేది ఏమిటంటే, తదుపరి ఏ శుభవార్త అయితే మీకు అందబోతుందో, ఏ గ్రహస్థితి మీ కోసం ఉందో అది మీ మనసును మెప్పించి జీవిత భాగస్వామి వెతుకులాటను పూర్తి చేయగలదు. ఇందులో మీరు మీ జీవిత భాగస్వామి ఎంపికను సరైన రీతిలో చేసుకోగలరు. ఎవరి వివాహం అయితే గత కాలం నుండి ఆగిపోయి ఉందో, లేదా ఏదైనా అటువంటి ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయో, మేము మీ అందరికి చెప్తున్నాము, పెళ్లికి సంబంధించి చాలా మంచి ప్రతిపాదన మీ ముందుకైతే రాబోతుంది. అంటే స్నేహితులారా, మీ మనసు మెచ్చిన ప్రేమ, మీ మనసు మెచ్చిన జీవిత భాగస్వామి మీకు లభించబోతున్నారు. ప్రేమ సంబంధాలకు ఈ సమయం చాలా ముఖ్యమైనది. కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క పూర్తి సహకారం మీకు లభిస్తుంది. చాలా మంచి సమయం మీ ప్రేమ సంబంధాల కోసం రాబోయే 24 గంటల్లో ఉండబోతుంది. కాబట్టి స్నేహితులారా, పొరపాటును కూడా ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో వాదించకండి. అవును, మేము మీ అందరికి తెలియజేస్తున్నాము, మీ వాదనలు మరియు మీ తప్పుడు మాటలు తీరు మీ సంబంధాలలో చాలా సార్లు పగులు తెచ్చాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మీ జీవిత భాగస్వామితో ఏదైనా మంచి విషయం మాట్లాడుకునేటప్పుడు కూర్చొని ప్రశాంతమైన మనసుతో ఆ మాటలు మాట్లాడండి. స్నేహితులారా, దీని వల్ల మీ సంబంధం చాలా మధురంగా మారుతుంది. దానితో పాటు మేము మీ అందరికి చెప్పేది ఏమిటంటే, మహాదేవుడి కృప మీపై ఈ రాబోయే 24 గంటల్లో ఉంటుంది. కాబట్టి లాభానికి కొత్త అవకాశాలు మీకు లభిస్తాయి. ఈ సమయంలో మీరు లాభానికి సంబంధించిన ఎటువంటి అవకాశాన్ని వదులుకోవద్దు. అవును, ఈ సమయంలో మీరు చేసే ఒక బద్ధకం మీ అన్ని పనులను నీరుగార్చవచ్చు, అనగా పాడు చేయవచ్చు, పనులు పాడైపోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. జీవిత కాలంలో ఒకవేళ మీరు ముందుకు వెళ్లాలనుకుంటే, జీవిత కాలంలో ఎల్లప్పుడూ మీరు ఏదైనా కొత్తది చేయాలనుకుంటే, స్నేహితులారా, ఇప్పటి నుండే మీరు మీ జీవిత కాలంలో ఈ నియమాన్ని రూపొందించుకోవాలి. మీకు ఎన్ని అవకాశాలు లభిస్తాయో, ఎంతమంది మిమ్మల్ని గుర్తిస్తారో, స్నేహితులారా, వాటిని మీరు అస్సలు ఇగ్నోర్ చేయకండి. వాటిని చూడండి, పరీక్షించండి మరియు సరైన సమయంలో మీరు వాటిని పూర్తి చేయండి. ఈ ప్రణాళికలు మిమ్మల్ని చాలా ఎత్తులకు చేర్చడానికి సహాయపడతాయి. మీరు ఎంత పేదగా ఉన్నారో, ఎంత ఆసక్తులుగా ఉన్నారో అంతకంటే ఎక్కువగా మీరు ధనవంతులుగా మారుతూ ఉంటారు. మేము మీ అందరికి చెప్పేది ఏమిటంటే, ఈ రాబోయే 24 గంటల్లో భోలేనాథుడి కృప మీ అందరితో ఉంటుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు మీతో ఉంటాయి. ఈ సమయంలో మీకు పుష్కలంగా ధనప్రాప్తి కలగబోతుంది. పుష్కలంగా మీకు సంతోషాల ప్రాప్తి కలగబోతుంది. కాబట్టి ఇందులో నుండి కొన్ని రూపాయలు మీరు పేదలకు మరియు అవసరమైన వారికి దానం చేయండి. అవును స్నేహితులారా, దీని వల్ల మీ విజయం పెరుగుతూనే ఉంటుంది మరియు ఎల్లప్పుడూ విజయం మీ పాదాలను ముద్దాడుతుంది. ఒకవేళ మీరు కూడా అవసరమైన ప్రజలకు సహాయం చేస్తే, స్నేహితులారా, వారి దీవెనలు మిమ్మల్ని ఎల్లప్పుడూ పైన ఉంచుతాయి. ఎల్లప్పుడూ భగవంతుడి దృష్టిలో మిమ్మల్ని ముందు ఉంచుతాయి. అవును స్నేహితులారా, ఏదైతే వీలవుతుందో భక్తితో మీరు ఖచ్చితంగా దానం చేయండి. అన్నదానం కూడా చేయవచ్చు, వస్త్రదానం కూడా చేయవచ్చు. ఏవైతే మీ వల్ల వీలవుతుందో ఆ వస్తువులను మీరు దానం చేయవచ్చు. మరియు దానితో పాటు మీ జీవిత కాలంలో విజయాల యొక్క చాలా పెద్ద రికార్డు, కీర్తిమానం నిలబడుతుంది. అవును, విజయానికి కొత్త దారులను మీరు ఎంచుకోబడుతున్నారు. పెద్ద విజయాన్ని మీరు ఈ సమయంలో సాధించబోతున్నారు. మీ పైన మహాదేవుడు మరియు లక్ష్మీదేవి ఈ రాబోయే 24 గంటలు దయతో ఉండబోతున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఎలాంటి పనికి అయినా ఈ సమయంలో ప్రారంభించినా సరే, ఖచ్చితంగా అందులో మీకు విజయాలైతే లభిస్తాయి. విజయాలు ఈ సమయంలో మీ పాదాలు ముద్దాడతాయి. మీరు ఎక్కడికి వెళ్లినా విజయకేతనాన్ని ఎగరవేస్తారు. అవును, మేము మీ అందరికి చెప్పేది ఏమిటంటే, ఈ సమయంలో మహాదేవుడు మరియు లక్ష్మీదేవి యొక్క శుభ ఆశీస్సులతో అన్ని కోరికలు నెరవేరబోతున్నాయి. సంతాన ప్రాప్తి లేని జాతకులకు ఈ సమయంలో సంతాన సుఖం లభించవచ్చు. వాటితో పాటు ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఎవరైతే చూస్తున్నారో, వారి ఇల్లు, ప్రాపర్టీ సంబంధిత ఏవైతే కళలు ఉన్నాయో, స్నేహితులారా, మీ అందరికీ తెలియజేస్తున్నాము, మీ అన్ని కళలన్నీ ఇప్పుడు నెరవేరబోతున్నాయి. ఈ సమయంలో మహాదేవుడు మరియు లక్ష్మీదేవి ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి ప్రతి చోట మీ భావాలకు విలువ లభిస్తుంది. ప్రతి వస్తువు యొక్క రేటు మరియు మనీని వదిలేసి ఈ సమయంలో మీరు మీ మనసులో ఎప్పుడు అసూయ భావాన్ని రానివ్వకండి. ఇతరుల విజయాన్ని చూసి మీరు అసలు ఏడవకండి. మనసులో అసూయ భావన ఉంచుకోకండి. అందరూ ముందుకు వెళ్ళాలి, అందరూ తమ పనులను చేసుకోవాలని భావించండి.
ఒకవేళ మీరు ఎప్పుడైనా ఎవరి పట్ల అయినా అసూయ పెంచుకుంటే దాని దుష్ప్రభావం మీ జీవిత కాలంపై పడుతుంది. దీని వల్ల మీ ఏవైతే పనులు ఉన్నాయో వాటికి దృష్టి తగులుతుంది. భగవంతుడైన మహాదేవుడు కర్మను చూసి ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి ఈ రోజుల్లో కేవలం మీరు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. మరి విజయాన్ని ఎవరైతే కోరుకుంటారో ఖచ్చితంగా విజయాలు మీ పాదాలను ముద్దాడతాయి. పురోగతి క్రమంలో మీరు ముందుకు వెళ్తారు మరియు అందులో విజయం కూడా సాధిస్తారు. మరియు స్నేహితులారా, ఈ రోజు మహాదేవుడు మరియు లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ జీవిత కాలంలో పెద్ద మార్పులు జరుగుతాయి. మరియు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, మీరు ఏ పని చేసినా అందులో విజయాలు మీతో ఉంటాయి. మరియు విజయాలు మీకు దక్కి తీరుతాయి కూడా. ఎందుకంటే మీ ఏవైతే పనులు ఉన్నాయో, కర్మలు ఉన్నాయో అవి భగవంతుడికి అత్యంత ప్రియమైనవి. మీ కర్మలే ఈ సమయంలో మీకు విజయాన్ని ఇప్పిస్తాయి. అవును స్నేహితులారా, అందుకే ఎల్లప్పుడూ సరైన పని చేయండి. దానితో పాటు ఈ సమయంలో ఒకవేళ మీరు వాహనం నడుపుతున్నట్లయితే జాగ్రత్తగా వాహనం నడపండి. మరియు మేము ముందే మీకు చెప్తున్నాము, చెడు సహవాసాల వల్ల మీ చాలా పనులు పాడైపోతాయి, మీకు చాలా నష్టాలు జరిగాయి. కాబట్టి స్నేహితులారా, మీ జీవిత కాలంలో ఎవరైతే అటువంటి స్నేహితులు ఉంటే, చెడు ఆలోచనలు గల ప్రజలు ఉంటే, ఎవరైతే మీకు ఎల్లప్పుడూ ప్రతికూల మాటలు చెప్తారో, ఎవరైతే మీకు ఎప్పుడు తప్పుడు సలహాలు ఇస్తారో, దీని వల్ల భవిష్యత్తులో మీరు నష్టపోవాల్సి వస్తుంది. అటువంటి ప్రజల సావాసాన్ని వదిలేయడం మంచిది. రేపు వదిలేద్దాం అంటే మీ ఇబ్బంది పెరుగుతుంది. ఈ రోజే వదిలేయండి, అప్పుడు రేపు మీ సమస్య చాలా చిన్నదిగా అయిపోతుంది. అందుకే సమయం ఉండగానే మీరు ఆ వ్యక్తుల సావాసాన్ని వదిలేయండి. ఎవరైతే మీ రాబోయే సమయంలో మీకు నష్టదాయకమో, మీ విజయాలకు అడ్డంకిగా మారతారు. కాబట్టి అటువంటి ప్రజలతో మీరు ఉండకూడదు. దానితో పాటు ఒకవేళ మీరు మాంసం, మద్యం సేవించే అలవాటు ఉంటే, చెడు సావాసాలతో ఉంటే స్నేహితులారా, ఒకవేళ మీరు ఈ వస్తువులన్నిటిని వదిలేస్తే మీ అందరి జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు మీ కళ్ళారా చూస్తారు. మరియు మీ ఏదైతే విజయం ఉంటుందో దాన్ని ఆపడానికి ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. ఒకవేళ మీరు ఈ విషయాలను గుర్తుంచుకుంటే రాబోయే సమయంలో మీరు దుఃఖాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ఏవైతే గ్రహాలు ఉన్నాయో అవి మీకోసం శుభప్రదంగా ఉన్నాయి. దానితో పాటు రాబోయే 24 గంటల్లో మీ ఆరోగ్యానికి సంబంధించి కూడా పెద్ద శుభవార్త మీకు అందబోతుంది. ఆరోగ్య సంబంధిత ఏవైనా ఇబ్బందులు ఉంటే ఈ సమయంలో దూరం అవుతాయి. ఆరోగ్యం మీది ఉత్తమంగా ఉంటుంది. ఆరోగ్యంలో ఏవైతే మీకు అడ్డంకులు ఎదురవుతున్నాయో, ఏవైతే ఆటంకాలు ఎదురవుతున్నాయో, మోకాళ్ళ నొప్పి, కడుపు నొప్పి లేదా తలనొప్పి సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే, ఈ సమయం ఏదైతే గ్రహస్థితి మీతో ఉందో నక్షత్రాల పూర్తి సహకారం మీకు లభిస్తుంది. ఆరోగ్యంలో మీకు ఏవైతే నష్టాలు జరిగాయో అవి మెల్లగా పూర్తవుతాయి. మరి మీ ఆరోగ్యం ఖచ్చితంగా మెరుగ్గా మారుతుంది. అయితే మీరు మీ తిండి అలవాట్ల పట్ల జాగ్రత్త వహించాలి. అవును స్నేహితులారా, దానితో పాటు ఒకవేళ మీరు మీ జీవిత కాలంలో ఒత్తిడి లేకుండా ఉండాలనుకుంటే ప్రతిరోజు మీరు యోగా చేయాలి, సానుకూల పాటలు వినాలి, సానుకూల పుస్తకాలు మీరు చదవాలి. దీని వల్ల మీ మానసిక శాంతి చాలా బాగుంటుంది. మరియు మానసిక ఆరోగ్యం ఏదైతే ఉందో అందులో మీకు మెరుగుదల కనిపిస్తుంది. ఈ విషయాలను గుర్తుంచుకోండి. శాంతిగా ఈ సమయంలో మహాదేవుడి ఆశీస్సులు మీతో ఉన్నాయి. స్నేహితులారా, మహాదేవుడి అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు పాటించాలి. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి శివాలయానికి వెళ్లి శివలింగానికి పాలాభిషేకం చేయండి. అభిషేకం చేసేటప్పుడు మనసులో అరహర మహాదేవాన్ని స్మరించండి. శివుడికి అత్యంత ప్రియమైన బిల్వపత్రాలు అనగా మారేడు దళాలు సమర్పించండి. అలాగే తెల్లటి పూలు మరియు కొంచెం తేనెను శివలింగంపై ఉంచండి. ఈ పరిహారం చేయడం వల్ల మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి మరియు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. స్నేహితులారా, మహాదేవుడి అపార కృప మీ జీవిత కాలంలో ఆ జీవితాంతం ఉంటుంది. కాబట్టి ఉపాయాలను మీరు ఈ సమయంలో పాటించండి. ఈ రాబోయే 24 గంటలు మీ జీవిత కాలంలో ఆ అన్ని సంతోషాలు తీసుకొస్తాయి. దేని గురించి అయితే మీరు కోరుకుంటున్నారు. మరి స్నేహితులారా, జీవితంలో ఎల్లప్పుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈ రోజు మీరు కష్టాల్లో ఉండవచ్చు, కానీ మీ కర్మలు సాత్వికంగా ఉంటే, ఆ మహాదేవుడి కృప మీపై ఉంటే మీ తలరాత మారడానికి ఒక క్షణం చాలు. దురదృష్టం మన తలుపు తట్టినప్పుడు భయపడకూడదు. అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు గర్వపడకూడదు. ఎవరైతే ఓర్పుతో, నిజాయితీతో తన పని తాను చేసుకుంటూ వెళ్తారో వారికి ఆ పరమశివుడి అద్భుతమైన అవకాశాలు ప్రసాదిస్తాడు. మీలోని భయాన్ని వదిలేయండి, బద్ధకాన్ని జయించండి. మీరు పడే ప్రతి కష్టాన్ని, మీరు కార్చే ప్రతి కన్నీటి చుక్కకు ఆ భోలేనాథుడు లెక్క ఉంచుతారు. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. మీ పైన ఆ మహాదేవుడి హస్తం ఉన్నంత వరకు ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. విజయం మీ పాదాలను ముద్దాడుతుంది. మీ సంకల్పం బలంగా ఉంటే ఆకాశమే హద్దుగా మీరు ఎదుగుతారు. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.